నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలిస్తున్నారు. జడ్జి గారి ముందు నా పైన అక్రమ కేసు బనాయించారు అంటూ మొరపెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే. అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ రాజమండ్రి సెంట్రల్కి తరలిస్తున్నారు. మరి జడ్జి గారి ముందు నా పైన అక్రమ కేసు బనాయించారంటూ ఆయన మొరపెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి ఈ రిమాండ్ని ఏ విధంగా చూడాలి, వైసీపీ నేతలు చేస్తున్నటువంటి హడావిడిని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశాము, ఏ పరిణామాల వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అతను వాడినటువంటి భాష ఏంటి, రెచ్చగొట్టిన విధానం ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్షీట్లో పొందుపరిచి న్యాయమూర్తి ముందు వాళ్ళు ఉంచారు. న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది. వాళ్ళ సతీమణి న్యాయస్థానంలో ఆమె దాఖలు చేసిన దానికి కూడా న్యాయమూర్తి గారు అడిగారు, ఈ విధంగా మాట్లాడటం న్యాయమేనా అని చెప్పాను. అంటే ఇది వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తానే ఉన్నారు. వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు చూసుకున్నా సమర్థిస్తూ ఎక్కడ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ముఖ్యమంత్రి గారి స్థాయి వేరు కాబట్టి ఆయన ఆ విధంగా వ్యక్తిగత దోషంలో దిక్కుండా ఉండాల్సింది అనే మాట్లాడుతున్నాడే తప్ప ఇంటి మీదకి వచ్చినటువంటి దాడి మీద మాట్లాడుతున్నాడు. కానీ అలాగే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పని అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అని చెప్పి చెబుతున్నాడే తప్ప అతను మాట్లాడిన తప్పని ఎక్కడ అంటలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, వీళ్ళందరూ కలిసి ముందుగా మాట్లాడుకొని అంబటి రాంబాబు అనే వ్యక్తిని బలిపశువుని చెయ్యాలి అని నిర్ణయించుకొని ఎవరో ఒకళ్ళు కావాలి కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చారు, అంబటి రాంబాబుని తీసుకొచ్చారు. ఇక్కడ అదే గుంటూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు మాట్లాడేవాళ్ళు, బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, గండికోట శ్రీధర్ రెడ్డి కావచ్చు, గండికోట శ్రీహరి అంటే రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఏళ్ళ చేత ఎందుకు మాట్లాడిస్తున్నారు? 100% అరెస్ట్ కాంగలోనే, దాడి కాంగలోనే ఏ విధంగా మళ్ళీ మరిచారు? కాపు నాయకుడు అంబటి రాంబాబు అంటే ఇక్కడ కాపు అనే దాన్ని తీసుకొని ముందు పెట్టి ప్రయత్నం చేయాలనే భాగంగా ముందస్తుగా వాళ్ళకు వ్యూహరచన చేసుకొని ఈ విధంగా వచ్చారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు, మీ జంగిల్ రాజు పతనం కాక తప్పదు, మీరు ముట్టించిన ఈ అగ్గి మీ చేతులే కాలుతాయి. ఈ విధమైనటువంటి చాలా చక్కని భాషను ఉపయోగించేసి సహజంగా ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపే విధంగా మాట్లాడినట్టు మాట్లాడే దాంట్లో ఎక్కడా కూడా ఆయన కూడా మొన్నే అన్నాడు కదా, నా తండ్రి సమానంతో అని చెప్పని, నా తండ్రి వయసున్న మిమ్మల్ని ఈ విధంగా అనకూడదు అని ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు. అంటే రాంబాబుతో మాట్లాడినా, రాంబాబు గురించి ట్వీట్ చేసినా ఆయన ఇంకా సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళకు సందేశం పంపిస్తున్నాడు, ఏమని, మీరు కూడా ఈ విధంగానే ముందుకెళ్ళి మాట్లాడండి అని చెప్పని. చూడాలి ఇంకెంతమంది వచ్చి ఈ విధంగా మాట్లాడతారని చెప్పి. అంటే ఆల్రెడీ జోగి రమేష్ గారు కూడా అసలు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారు. జోగి రమేష్ పదే కులాన్ని బయట తీసుకొస్తున్నాడు. అంబటి రాంబాబు విషయం వచ్చేతలికి కాపు అని చెప్పని వీళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళ అనుబంధ ఛానల్స్లోనూ, వాళ్ళ పత్రికలు, వాళ్ళ ప్రసార మాధ్యమంలో చౌకింద జోరీగలి చెప్పింది చెప్పి చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది సార్. అంటే చాలా మంది డౌట్ రేజ్ చేస్తున్నారు, కూటమిని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాకే ఇటువంటి స్ట్రాటజీతో వైసీపీ ముందుకెళ్తుందని పలువురు విశ్లేషిస్తారు. వాస్తవం అదే ఇప్పుడు దాన్ని ఏ విధంగా విభేదాలు సృష్టించాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి. వాళ్ళు కలిసి ముందుకెళ్తున్నారు, మనం ఎన్ని చేసినా కూడా కుదరట్లేదు. కలిసి ముందుకెళ్ళే వాళ్ళని విడగొట్టాలి అంటే ఈ విధంగా తీసుకొస్తే కాపు నాయకుల్లో వాళ్ళందరూ ఐక్యంగా ముందుకు వచ్చేసి ఈ విధంగా మాట్లాడటం మొదలు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్దేమో అనుకుంటున్నారు. ఏ పార్టీకైనా సరే కులం మొత్తం ఆ పార్టీకి ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు, గమనించుకోండి. ఏ పార్టీకైనా సరే ఒక కులంతో ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. అందరూ కలిసి వస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి
పవన్ కళ్యాణ్ గారి వెంట ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు అని చెప్పిన భావనలో వాళ్ళు ఉండి ఆ విధంగా వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు దూరం అయితే మనం అనుకున్నది సాధించవచ్చు నెక్స్ట్ ఎన్నికల నాటికి అని చెప్పని వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నారు. వాళ్ళు ఊహల పలకలు ఊరేగుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మిగిలిన రాజకీయ పార్టీలు ఒకసారి ఓడిపోతాయి, ఒకసారి గెలుస్తాయి, ఒకసారి ఓడిపోతూ ఉంటాయి, సహజం అయ్యి. కానీ వాళ్ళు మనుగడ సాగించుకుంటూ ముందుకెళ్తున్నారంటే పోరాటం చేస్తారు, ప్రజా సమస్యల మీద కొంచెం ముందుకు వస్తారు. అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. కానీ వీళ్ళు అలా అనుకోవట్లేదు. ప్రజా సమస్యల మీద లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హేతుబద్ధం కానీ ఏదన్నా ఉంటే వాటి మీద పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచి మళ్ళీ మనం అధికారంలోకి వద్దామనే కోరిక ఎల్లలో లేదు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టి కులాల పరంగా, ప్రాంతాల పరంగా, మతాల పరంగా విభజించి ఒక వర్గాన్ని తన ఓటు బ్యాంక్గా మార్చుకొని ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ప్రజలు ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మనకి అధికారం వస్తే చాలు అనే ఏకైక జెండాతోటే వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీన్ని గమనించుకున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే విధంగా హింసా ధోరణి ఎక్కడా ప్రజ్వరలేకుండా సమన్వయంతో వెళ్ళాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. అసలు కూటమి ప్రభుత్వం బాధ్యత ఇది ఓకే సార్. మరి అసలు ఈ కాపు, కమ్మ, ఈ కుల రాజకీయాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు వీటి గురించి పట్టించుకోవట్లేదమ్మా, గమనించుకోండి మీరు. ప్రజలు వీటి గురించి పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కంటే కూడా, వాళ్ళ నాయకుల కంటే కూడా ప్రజలు అతను జల్లెడ పట్టేశారు. ప్రజలు అతను ఏమి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మంచి పనులు చేస్తే కదా నమ్మటానికి. పాస్టర్ ప్రవీణ్ ఉద్దాంతం నుంచి ఈ రోజు అరెస్ట్ వరకు మనం చూస్తున్నాం. చాలా మంది ప్రజల్లో స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి చేసే పని మీద. ఇంకా కూడా వాళ్ళందరూ కోపంగానే ఉన్నారు. కానీ కూటమిని ఎందుకు అంటున్నాను అంటే, కూటమి పెద్దలే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళకి ప్రచారం వచ్చిద్దో, ఎక్కడ వాళ్ళకు సానుభూతి వచ్చిద్దో అని ఆలోచించుకుంటున్నారు తప్ప ప్రజలు ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదనే భావనలోనే ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళని బజార్లో తిరగనియొద్దని ప్రజలే కోరుకుంటున్నారు. వాళ్ళకి కరెక్ట్ అయిన స్థానం జైలు, వాళ్ళకి శిక్షలు వేయించండి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు. కాబట్టి వాళ్ళని మీరు ఉపేక్షించొద్దు అని చెప్పని ప్రజలు ఇప్పుడు చాలాసార్లు సందేశం పంపుతానే ఉన్నారు. ప్రభుత్వమే వెనకడుగు చేస్తుంది. అందుకే నేను చెబుతున్నాను, మళ్ళీ నొక్కి చెబుతానికి కారణం ఏంటంటే చాలామంది ప్రజల గురించి అడుగుతున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, రేపు కూడా తీర్పు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ నమ్మకం ప్రభుత్వానికే లేదు. ముందు మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ఈరోజు ఇబ్బడముబ్బడిగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్రం ముందు వెళుతూనే ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి ఆటంకవాదుల్ని, కాలిబాటలో ఉన్నటువంటి ఈ ముళ్ళుల్ని ఏరేయాల్సిన బాధ్యత కూడా మీదే. శుభ్రం చేయాల్సిన బాట కూడా మీదే. మీరే కదా బాటలు వేయాల్సింది. ఆ బాటలో నడిచేది జనం. ఎందుకంటే జనం నడుస్తున్న కల్లా మీరు బాట వేయరు కదా. మీరు ఒక బాట చూపిస్తారు, ఈ బాట ప్రకారం మీరు నడిచాలని అంటారు. దాంట్లో ముళ్ళుండా, లేకపోతే శీలలుండా, ఏదుండా, రాళ్ళుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత మీది. అది చేయమని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మీ అంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకేం కావాలి ప్రజలు? అంతకంటే ఏమిస్తారు చెప్పండి నాకు. 164 స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత ఇంకా ప్రజల దగ్గర ఏముంది? వాళ్ళ చేతుల్లో ఇంకేముంది? మీ చేతుల్లో కదా ఉంది. ప్రజల కష్టానికి, ప్రజలు పడ్డ శ్రమకి విలువ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. దానికి వెల కట్టండి అంటున్నారు వాళ్ళు. అది మీ బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్నారు. వాళ్ళు అలానే రెచ్చగొడతారు. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సరే, అయితే ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టుతో ఇక ఎవరైతే ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, లేదు అంటే లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లంగా మారినా వారిపైన తక్షణమే చర్యలు ఉంటాయని అనుకోవచ్చు అంటారా? నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇప్పుడు జోగి రమేష్ కూడా మాట్లాడాడు కదా, ఆయన పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తిరుపతి ఆయన ఇంట్లో మాట్లాడాడు కదా, పరారీలో ఉన్నాడు, ఊళ్ళో లేడంతే. తిరుపతి వెళ్ళాడు ఆయన, అక్కడ మాట్లాడాడు కదా. అంటే అంబటి రాంబాబు మీదకి కార్యకర్తలు వెళ్ళారు కాబట్టి ప్రభుత్వంలో చలనం వచ్చి, అమ్మో ఇది ప్రజా ఉద్యమంగా పోతుంది, విధి పోరాటాలకి వెళ్తుందన్న ఉద్దేశంతో
చర్య తీసుకున్నారు, లేకపోతే ఇప్పుడు కూడా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకునేవాళ్ళు కాదు. ఇది గమనించుకుంటే చాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.